తెలంగాణలో అటు రైతుల సమస్యలు ఇటు రాజకీయ దాడులు పెను సంచలనంగా మారుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలలు గడుస్తున్న ధాన్యం సేకరణ జరగకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కారు. అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకప్పుడు కలకలలాడిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు కుదేలైంది. ఇక కరీంనగర్లో చోటు చేసుకున్న జ్యువెలరీ దోపిడీ ఘటన కాస్త ఇప్పుడు రాజకీయ రంగు పులుపుకుంది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య దాడులు ప్రతిదాడులతో కరీంనగర్ అట్టుడుకుతోంది. వీటిపై మరింత సమాచారాన్ని మా జిల్లాల రిపోర్టర్ల లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రైట్, జిల్లాలో ధాన్యం కొనుగోలు ఎందుకు ఇంత ఆలస్యమవుతున్నాయి, తరుగు కోతలపై అధికారులు ఇస్తున్న వివరాలు ఏంటి, వీటిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు అన్న, ఇది స్టూడియో వాయిస్ మొత్తము సైదులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు సెంటర్ లో ధాన్యం కొనుగోలు చేయక రైతులు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే నెలలు గడుస్తున్నా గానీ ధాన్యము సక్రమంగా కొనుగోలు చేయక రైతాంగం పూర్తిగా దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో రైతులు సతమవుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే సరైనటువంటి ధాన్యం కొనుగోలు లేక రైతులు తీవ్ర నష్టపోతున్నామంటూ ఇప్పటికే పలు చోట్ల రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూడొచ్చు, తేమ తాలు ఈ పేర ఇప్పటికే రైతులకి కొర్రలు పెట్టే విధంగా మిల్లర్లు అధికారులు కుమ్మక్కై వ్యవహరిస్తున్నటువంటి తీరుకు ప్రజలు రైతాంగం ఇప్పటికే నష్టపోతున్నామంటూ ఇప్పటికే సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తా ఉన్నారు. మొత్తంగా ఒకవైపు వర్షంతో రంగు మారినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఈ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ఒకవైపు అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికార జపం చేస్తుంటే విపక్షాలు మాత్రము ధాన్యం కొనుగోలు రైతులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందంటూ ఇప్పటికే ఏదైతే విపక్షాలు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా మనం చూడొచ్చు, ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో ఇంతవరకు ధాన్యం కొనుగోలు నెలకు గడుస్తున్నా గానీ ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇప్పటికే రైతులు చనిపోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఉన్నటువంటి ఇప్పటికే విపక్షాలు పెద్ద ఎత్తున సందర్శిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కొనుగోలు కేంద్రం ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున పడిగాపులు కాస్తున్నటువంటి నేపథ్యంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇప్పటికే నెలలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగం పూర్తిగా దివాళీస్తా ఉన్నాయి. మళ్ళీ సీజన్ స్టార్ట్ నేపథ్యంలో ఇప్పటికే రైతాంగానికి పూర్తిగా ఇబ్బంది కలిగించే విధంగా ఉందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సైదులు.